చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. మనది కర్మభూమి. ఈ దేశంలో పుట్టిన వారంతా కర్మను నమ్ముతారు. ఎప్పుడు ఏ రూపంలో విధి మనల్ని తీసుకెళ్తుందో చెప్పలేం. ఏమి జరిగినా అంతా మన కర్మ అనుకుంటూ గడిపేస్తాం. అయితే సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మేర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మాత్రం ఒక కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. కర్మ అంటూ సరిపెట్టుకోలేని బాధను మిగిల్చింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఒకే కుటుంబంలోని వారు, చక్కగా చదువుకుంటున్నవారు, జీవితంలో ఎంతో అభివృద్ధిలోకి రావలసిన వారు, ఇంటి నుంచి నవ్వుతూ బయలుదేరిన కొద్ది గంటల్లోనే ఇక లేరు, మరి రారు అన్న వార్త వింటే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. అల్లారు ముద్దుగా పెంచి కష్టపడి చదివిస్తూ ఇది నా కుటుంబం అని మురిసిపోతున్న ఆ కుటుంబాన్ని విధి తన కర్కశపు కోరలతో కాటేసింది. ఒకేసారి ముగ్గురు కుమార్తెలను పోగొట్టుకున్న ఆ కుటుంబ బాధ వర్ణనాతీతం. సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ నలుగురు కుమార్తెలలో ముగ్గురు కుమార్తెలు ఈ ప్రమాదంలో మృతి చెందారు. డ్రైవర్గా పనిచేసే ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు తనుష MBA, సాయిప్రియ డిగ్రీ 3rd ఇయర్, నందిని డిగ్రీ 1st ఇయర్ హైదరాబాద్లో చదువుతున్నారు. కోటి మహిళా కళాశాలలో చదువుతున్న ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కలిసి మరణించడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. చదువుల తల్లులుగా రాణిస్తున్న అక్కా చెల్లెళ్లను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. ఒకే కుటుంబంలో పుట్టి చిన్ననాటి నుంచి కలిసిమెలిసి తిరుగుతున్న అక్కా చెల్లెళ్ళు కలిసి తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. వీరంతా గత నెల 15న జరిగిన ఓ పెళ్లి వేడుకలో సందడిగా గడిపారు. తల్లిదండ్రులతో పాటు బంధువులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఎల్లయ్య గౌడ్కు 4 కుమార్తెలు. ఒక కుమార్తెకు వివాహం కాగా మిగిలిన ముగ్గురు కుమార్తెలు రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. సోమవారం జరిగిన ఈ బస్సు ప్రమాదం ఎల్లయ్య గౌడ్ లాంటి ఎన్నో కుటుంబాల్లో అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. ఒక టిప్పర్ డ్రైవర్ చేసిన తప్పు ఎన్నో కుటుంబాల్లో అంతులేని మరువులేని విషాదం నింపింది. ఈ విషాదకరమైన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది నెంబర్ 1 న్యూస్.